అందరికీ ఓం నమ శివాయ. వాళ్ళకైతే ఉండడానికి ఇల్లు కూడా లేదు. వాళ్ళకైతే ఇద్దరు కొడుకులు. పాపం ఒక పూట తిని ఒక పూట తినకుండా వాళ్ళ పిల్లల్ని అయితే బాగా చదివించారు. వాళ్ళైతే గవర్నమెంట్ స్కూల్కి వేసి బాగా చదివించారు. ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టించే వాళ్ళు కాదు. ఎందుకంటే మా పిల్లలు కూడా మాలాగా కాకూడదని డైలీ స్కూల్ పంపించేవాళ్ళు. అయితే ప్రతిరోజు ఆ పిల్లలకైతే చెప్పేవాళ్ళు అనమాట, నాన్న మీరు మంచిగా చదువుకోలే, మీరు మంచిగా చదువుకుంటేనే మీ లైఫ్ బాగుంటుంది, లేదంటే ఇలాగే ఉంటుంది, మేము సంపాదించలేము, మేము ఎంత కష్టం చేసినా తినడానికే సరిపోతుంది, అందుకనే మీరన్నా మంచిగా చదువుకొని మంచి జాబులు తెచ్చుకోండి అని డైలీ చెప్పేవాళ్ళు. అస్సలు స్కూల్కి పోయి టైంపాస్ చేయొద్దు, మీరు టైం వేస్ట్ చేయకుండా మంచిగా చెప్పిందల్లా చదువుకోండి అని చెప్పేవాళ్ళు. అయితే ఈ చిన్నోడైతే పెద్ద బేవర్స్ అన్నమాట. వాడు అస్సలు వినేవాడే కాదు. వాళ్ళ ముందల అనేవాడు, కానీ స్కూల్కి పోతే అసలు చదివేవాడు కాదు, ఏం కాదు. ఎప్పుడు చూసినా తిరుగుతూనే ఉండేవాడు. అంతంత మాత్రమే వాని చదువు. అదే వాళ్ళ పెద్ద కొడుకు అయితే నిజంగానే వాళ్ళ అమ్మ నాన్న చూసి అంటే కష్టపడే బాధ చూడలేక ఆ అబ్బాయి అయితే చాలా బాగా చదువుకున్నాడు. ఎంత మంచిగా అంటే జాబ్ సంపాదించినట్టు చదువుకున్నాడు. ఇంకా డైలీ పోయేవాడు కాబట్టి అస్సలు ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ కాకుండా మంచిగా చదువుకునేవాడు. అంటే ఇంకా స్కూల్లో కూడా మంచి పేరు వచ్చిందనమాట. మంచిగా చదువుతాడు ఈ అబ్బాయి. ఇంకా స్కూల్ ఫస్ట్ అని చెప్పేవాళ్ళు, అంటే స్కూల్ ఫస్ట్ వచ్చేవాడు అట్లా. ఇంకా డైలీ మంచిగా చదువుకునేవాడు. వాళ్ళ అమ్మ నాయన కష్టము ఎప్పుడు చూసినా తన మైండ్లో వాడేదన్నమాట. అందుకే అంత మంచిగా చదివేవాడు. చదివి మంచిగా పెద్దగా అయినాక తనకి ఆర్మీ జాబ్ వచ్చింది. ఇంకా ఆర్మీ జాబ్ వచ్చినాక తన గోల్ అంతా ఒకటే, మా అమ్మమ్మ నన్ను పనికి పంపించద్దు, చాలా కష్టపడ్డారు వాళ్ళు, వాళ్ళకంటే ఒక ఇల్లు కట్టియాలనేసి తను కష్టపడే అంటే జాబ్ వచ్చినాక తనకు వచ్చే శాలరీ మొత్తము ఒక ఇల్లు కట్టించాడు వాళ్ళకి అంటే ఇంకా వాళ్ళకి పొలం ఉంది కొంచెము, ఆ పొలంలో మాత్రమే పని చేసుకునేవాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న. ఇంకా ఎక్కడ బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇంకా అట్లా ఎప్పుడు చూసినా ఇక మీరు పనికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి అని చెప్తే సరే అని చెప్పేసి వాళ్ళైతే ఇంకా వాళ్ళ పొలంలోనే చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. అంత కష్టపడేసి చదివి జాబ్ తెచ్చుకొని ఆ జాబ్తో వచ్చే శాలరీతోటి ఇల్లు అయితే కట్టించాడు. వాళ్ళ అమ్మకి మంచిగా గోల్డ్ చేపించాడు. అంత మంచిగా చేశాడు. ఇంకా ఏ టెన్షన్ లేదు, అంత హ్యాపీగా బతుకుతూ ఉన్నారు వాళ్ళైతే. కానీ చిన్నోడు ఉన్నాడుగా బేవర్సు, వాడికైతే చదువు అంటలేదు. అసలు ఎంత చెప్పినా వినలేదు, చదువుకోలేడుగా. అంతంత మాత్రమే. ఇంకా వానికి ఏ జాబ్ రాలేదు, ఏం లేదు. వానికి జాబ్ చేయాలనే ఆలోచన కూడా లేదు. ఇంకా వాడు ఎట్లా అంటే తాగుడుకు బానిసాడు అనమాట. ఊళ్ళో చిల్లర తిరగడం, ఇక ఇంతో ఎవరితోటి పైసలు తెచ్చుకోవడం, తాగడం, తిరగడము, ఎవరు పడితే వానితో గొడవ పడడం. ఖచ్చితంగా డైలీ ఒక్కరన్నా ఇంటి మీదకి పంచాయతీకి వస్తారు తెలుసా. అదే పెద్ద కొడుకేమో అమ్మ నాన్నని కష్టపెట్టొద్దు అనేసి పాపం మంచిగా చదువుకొని వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేక చూసుకుంటున్నాడు. వీడు చిన్నోడైతే ప్రతిరోజు వాళ్ళకైతే ఒక చుక్కలే చూపిస్తున్నాడు అనమాట, నరకమే. ఎవరినో ఒక ఇంటి మీదకి తేవడం, గొడవకు తేవడం, వాళ్ళతోటి వీళ్ళకి అరసనికి శాత కాదు. ఒక్కరోజు 2 రోజులు అంటే ఏమో అందరి దగ్గర గొడవలు పడాల్సి వస్తుంది. ఎవడు డబ్బులు తీసుకున్నాడు అని వస్తాడు, ఓడేమో ఇట్లా చేసిండు అని వస్తాడు, ఇంకోడేమో మమ్మల్ని కొట్టిండు అని వస్తాడు, ఓడేమో మా పిల్లగాని జడగొడుతున్నాడు, మీ కొడుకు వచ్చి వాడు మంచిగా చదువుకుంటాను తీసుకుపోతున్నాడు, వానికి తాగిపిస్తున్నాడు ఓడొస్తాడు. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో వచ్చి వాళ్ళ దగ్గర అయితే ప్రతిరోజు గొడవ పడేవాళ్ళు. నిజంగా అండి. పెద్దాయన మైండ్ సెట్ ఏమో ఒకటి, చిన్నాయన మైండ్ సెట్ ఏమో ఇది. ఇలాంటి చెత్త వాళ్ళు ఎందుకుంటారో కూడా అర్థం కాదు. పాపం పెద్దాయన కష్టపడొద్దనే అంత ఇబ్బంది పడి చదువుకొని వాళ్ళని హ్యాపీగా చూడాలనే వాళ్ళ కోసం ఇబ్బంది పడ్డాడు. వీడేమో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికే పుట్టాడు. అసలు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికే పుట్టాడు. అంటే వాళ్ళని ప్రతిరోజు గొడవ పడడానికే వాడు ఇంట్లో ఉన్నాడు అనిపిస్తుంది. ఎప్పుడు చూడు వాళ్ళకు ఇంకా చుక్కలే. ఒకవేళ ఎప్పుడైనా పైసలు అడిగితే ఇవ్వలేదనుకో వాళ్ళని కొట్టేవాడు కూడా. ఇస్తారా ఇయ్యరని కొట్టి మరీ ఇప్పించుకునేవాడు. ఇట్లాంటి చెత్త కొడుకులు ఎందుకుంటారో ఎందుకు పుడతారో తెలియదు. తల్లిదండ్రులు కష్టపడి చదువు పంపిస్తే చదువుకోవడం మానేసి
తిరుక్కుంటా చదువు అబ్బలేదు, నాకు చదవడం రాదు అనేసి చిల్లరేషాలు వేస్తే నీకెవర్రా పిల్లనిచ్చేది రేపు? నువ్వు ఎట్లా నీ జీవితం ఇంతేగా. రోడ్డు మీద కుక్కలు ఎట్లా తిరుగుతాయి తెలుసా? అట్లా కుక్కలాగా తిరుగుతున్నావు. కుక్క కన్నా కొంచెం విశ్వాసం వాల్యూ ఉంటుంది, నీకు విశ్వాసం కూడా లేదు. నీ తల్లిదండ్రులు పెంచిన విశ్వాసం కూడా నీకు లేకుండా వాళ్ళకి ప్రతిరోజు చుక్కలు చూపిస్తున్నావు. ఇలాంటి చెత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ మీరు ఇలాంటి వాళ్ళని చూసారా ఎక్కడన్నా? కామెంట్ చేయండి. నిజంగా అండి, నేనైతే ఇలా ఆ ప్లేస్లో ఉండింటే మాత్రం చెంపలు పగలగొట్టేదాన్ని. మీరేమంటారో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.